ఈ పక్క నువ్వు ఏంటి బస్సు ఏం చెప్పు. ఏమన్నా ఇక్కడండి ఇలాగ ఉన్నదండి. దొరకో ఈ పక్క దొరకో. ఇంకా ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి, 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉండి చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి, ప్రైవేట్గానండి. ఒక 8,000 అలాగే ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఇక్కడేనండి. మా మేనల్లుడికే చేశానండి. మీ మేనల్లుడికి ఏదో దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా. నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు ఉంటేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి. మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంతో కోర్టు వచ్చిందండి. నేను కొద్దిగా కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి. అయ్యారు సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు, 6 ఆడపిల్లలండి. 5 ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అందరికండి. మొత్తం మా సిస్టర్లకి, మా చెల్లెలండి, నేనే పెద్దోండి ఇంటికి. పెద్ద కుటుంబం. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు చదువుకున్నారండి. కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి. మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారండి. తాటలు గట్ట డ్రైవింగ్, రైతులకి పొలాలు గట్ట దుంతాకండి వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటారండి. నీ అభిప్రాయం, ఇన్నేళ్లుగా మీరు, నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరినీ చూసాం, ఇంకా కూడా ఆర్థికంగా పైకి రాలేదు, కారణం ఏమంటావు? ఆర్థికంగా అంటే ఏమన్నా సార్, లేకండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం అవుతుందండి. అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశ పుట్టడం పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్. అప్పుడు లేదు కదండి. అప్పుడు లేక పిల్లల్ని చదివించలేక, ఇప్పుడు నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి. నేను బడిలోకి పోదారంటే ఆ 3వ తరగతి చదివించాక ఎవరికో కంచం పెట్టారండి. అప్పుడు ఎంత అండి, నాకు 3 రూపాయలు అండి రోజుకండి. గేదెని తోలుకెళ్తే అండి, ఆ తోలుకెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజుకి 3 రూపాయలు ఇచ్చేవారండి. అదైనా రైతులు వచ్చి కూడబెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి. అలాగా ఈ కళాకారికి ఇలాగ అయ్యిందండి నాకు. ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి 100 కదా 5,000 ఇస్తున్నారండి. అయ్యారు ఇస్తున్నారు. అదే మరి పింఛన్లు ఇస్తున్నారండి, పెద్ద ఎత్తున ఇస్తున్నారండి. ఒక పక్క రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నారండి. మొత్తం క్యాంటీన్లు పెట్టాం, రైతు కూడా సహాయం చేస్తున్నాం, డప్పు కళాకారులకు ఇస్తున్నాం. అట్లందరినీ న్యాయం చేయాలి అని కూడా బాగా పైకి రావాలని నా కోరిక. అదే అండి, బాగానే చూస్తున్నారండి అయ్యారు. మీ పరిపాలన బాగా చాలా సూపర్ గా చూసారండి. పోయిన గతంలో మొత్తం అందరిని నాశనం చేసేసారండి. నేనే కాళ్ళు అరిగేదందుకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి. అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానండి, మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అది నమ్మరు కాదండి. మాయ మాటలే ముందు నమ్మేస్తారు జనం. మాయ మాటల్లోనే గాలిలో పడతారండి. దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి, వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు తెలుసుకుంటున్నారండి. గతంలో తెలుసుకోలేదండి. తెలుసుకోకుండా ఆయన గారు ఏదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి. ఇప్పుడు అసమంటిది ఏం లేదండి. అదేంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది, మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే ఇవన్నీ పనులన్నీ సాగుతాయి.
మొన్న 5 సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా. చాలా నష్టపోయామండి. ఒక పనిముట్టు ఏది చేశారండి, ఏది చేయలేదు. ఒక రోడ్డు వేసారా లేదండి, ఒక కాలనీలు కట్టారా లేదండి. ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి, అసలైంది ఏమీ లేదండి. మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కలా ఏమి ఏం దక్కలేదండి. పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి. అంతా బయట వాళ్ళకి బోకర్లకి వెళ్ళకండి. బోకర్లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి, అది కొనాలండి, ఎందుకంటే వీళ్ళకి 10 రూపాయలు రావాలండి. ఆ విధంగా స్కామ్ వేసేసారండి. ఏముందండి అసలు ఎక్కడ ఏదీ లేదు. ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అందరూ రావాలి, అందరినీ కలవాలి, అర్థం చేసుకోవాలి, మీకు సహాయం చేయాలని పెట్టాను. దీనివల్ల నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్కి వేసినా కానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారండి వాళ్ళు ప్రజలండి. అవును. ఇంకొక ఎక్కడికో 100కో 1 ఎవరో 10 మంది అలాగ ఉన్నా కానీ మొత్తం 90 మంది కూడా మనకే మన పార్టీకే ఇప్పుడు పగ్గం కట్టారండి. ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి. అక్కడ ప్రాజెక్టు ఉండదు, ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు. 5 సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి. ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను. అయ్యా, నేను ఇచ్చే సహాయం ఇవ్వడం, కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం, రెండూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది. వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం. ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చెప్పులు కుడతావు, బాస్కెట్స్ అన్ని అమ్ముతావు, నీకు కాస్త దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అయ్యారు, అవుతుందండి. ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తే మీ దగ్గరికి? ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారనుకోండి సార్, చూస్తున్న ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక 150 వాళ్ళ చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి. అట్లా కాకుండా నేననేది ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి, మొత్తం మీ కుటుంబానికే సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా. ఒక ఆలోచన, ఇప్పుడు ఆర్థికంగా పైన ఉన్నారనుకో ఒక 10 మంది, కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక 20 మందిని దత్తత తీసుకోవాలి. ఒకరు కానీ ఒకరు ఎక్కువ కానీ, ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఒక 100 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలి. తీసుకొస్తే చాలా బాగుంటుందండి అయ్యారు, చాలా బాగుంటుందండి. అలాగైతే కొంత చాలా అభివృద్ధి పొందుతారండి, లేని వాళ్ళు బాగుంటారండి. అదే దానికే నేను ఆలోచించేది అంటే, అది ప్రత్యేకంగా ఆలోచిస్తాను. వస్తే ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను, ఒక కుటుంబానికి సహాయం చేయగలుగుతాను. ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి, స్ఫూర్తి వచ్చింది అనుకోండి, బాగుంటుందండి. అజ్మని మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా డెవలప్ అవుతుందండి మనకి. అది మార్పు రావాలండి, ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది. ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం లేదు, అందరికి మనిషిగా చూడాలి. అదండి ముందు ముఖ్యంగా అది చూడాలండి. మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుందండి. అది చూడకుండా ఉంటే ఇంకా వాళ్ళకి అట్టడుగునే అయిపోతుందండి. మీరు ఎక్కడ ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, వాడు తినేది ఏం లేదు, మీరు తినడానికి ఏమి ఉండదు. అదండి నేను అదే ఆలోచిస్తున్నాను, దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకు వస్తున్నా. అది కానీ జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి. అంతే కదండి అయ్యారు, అదే తృప్తి అండి. అది 10 మందికి ఎట్టిందే పుణ్యం అండి. వాళ్ళందరూ బాగుపడితే వాళ్ళని చూసి ఆనందపడడం అనేది అది ఒక అరుదైన. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ ఊర్లో? ఈ ఊర్లో చాలా ఇళ్ళు ఉన్నాయండి. మా మొత్తం 400 గడప ఉంటుందండి. మాదిపల్లి అండి. మాదిపల్లి 400 గడప. ఏం పని చేసుకుంటారు అందరూ? అందరూ కూలి పనికి వెళ్తారండి అయ్యారు. కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు, కొంతమంది ఏమో డైలీ కూలి పనికి వెళ్ళిపోతారండి. ఎక్కడి నుంచి రాజమండ్రి పోతారా? రాజమండ్రి కదండి, ఇక్కడే మా లోకల్లోనండి. జాబులు చేయాలంటే రాజమండ్రి, హైదరాబాద్, వైజాగ్ ఇవన్నీ బయటకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కూలి పనులు ఇక్కడే చేస్తారు. ఇక్కడ మా వ్యవసాయాలు ఇక్కడ రైతు వరకు వెళ్తారండి డైలీగానండి. ఏదో ఉపాధి హామీ పనులకు కూడా వెళ్తారండి. బాగానే ఉంటుందండి. ఇక్కడ పనిలో గట్రా వెళ్ళిపోతారండి, ఖాళీగా కూకోరండి. ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో
తెచ్చుకుంటాం, కష్టపడి తెచ్చుకుంటాం, అది తింటాము. అది అది అలాగా కానీ పోగేసుకుంటాక ఏమి లేదండి అయ్యారు. పోగు చేసుకోవడానికి లేదు, కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా వెసులుబాటు లేదు. లేదండి. అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్. బాగా చేయాలి. ఇంకా నేను మీ అందరినీ పైకి తీసుకురావాలి. మీరందరి జీవితాలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. దానికోసం ఆలోచిస్తాను. ఇదంతా మాదిగపల్లి నేను. మన మాదిగపల్లినా? ఓకే. ఎక్కడ ఇల్లు ఎక్కడ? ఎదురండి. రండి.